ఒకసారి హాస్పిటల్కి ఒక పేషెంట్ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాను. చాలా సివియర్గా యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలినాయి, ప్రాణాపాయ పరిస్థితులు. అతను పెట్టే టార్చర్కి ఈ అమ్మాయి ఒకసారి సూసైడ్ కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. తాగొచ్చి చిత్త కొట్టేస్తుంటాడు. చాలా కష్టంగా ఉండిపోయింది. పేరెంట్స్ అన్నారు, అమ్మాయి ఎట్టొకటి పోషించుకొని బతికించుకుంటాను అమ్మాయి, వాడిని వదిలేసి వచ్చేసేయి అని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా చూడలేదని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అమ్మాయి వచ్చింది, అనయ్య ఇట్లాగ అంటున్నారు, మా అమ్మోళ్ళు ఇలాగ అంటున్నారు, ఏం చేయమంటారు అని అంటే, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు వద్దమ్మాయి, వాడు మారడు, డబ్బులని ఖర్చు వేస్ట్, చాలా లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతాయి, వదిలేసే ఇంకా అన్నారు. అన్నయ్య ఏం చేయమంటావు? దేవుడు సహాయం చేస్తాడమ్మా, నీ భర్తను దేవుడు దర్శిస్తాడు, రక్షించుకుంటాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాట పట్టుకుందమ్మా. పేరెంట్స్ ఎన్నోసార్లు చెప్పారు, అయినా పట్టుకుంది. దేవుని మాటను పట్టుకుంది. దేవుడు మరణాపాయంలో తన భర్తను స్వస్థపరిచాడు. భయంకర త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయి కుటుంబాన్ని, పిల్లల్ని గురించి ఆలోచించిన వ్యక్తి ఈరోజు కుటుంబంతో కలిసి, బిడ్డలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. నేను అనేక సార్లు చెప్తుంటాను, ప్రతి చెడు వ్యసనం వెనుక, ప్రతి చెడు అలవాటు వెనుక ఒక చీకటి, ఒక దురాత్మ. ఈరోజు మనం మారాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు మారాలి? ముందు మనం ఆలోచన విధానము, బ్రదర్స్ కూడా మన ఆలోచన విధానము మారాలి. చాలాసార్లు వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనుకుంటుంటాం. ముందు మనలో ఒక మార్పు రావాలి. అవిశ్వాసంతో మాట్లాడటం మానేసేయాలి. విశ్వాస సంబంధంగా మాట్లాడండి. వీడింతే, వీడికి చదువు చెప్పండి, చదువు రాదు, ఈ పిల్ల పెద్ద ముద్దు, మానేసే. యేసయ్య నామములో వారిని దీవించండి, యేసయ్య నామములో వారిని దీవించండి, యేసయ్య నామములో